చూస్తున్నాం భారత్ పైన ట్రంప్ మరోసారి అక్కసోలగక్కుతున్నాడు. భారత్ పైన సుంకాలు తగ్గించాలంటే, భారత్ పైన టారిఫ్స్ తగ్గించాలంటే ఆయన ఈరోజు పుతిన్తో భేటీ అవుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అలస్కా వేదికగా భేటీ అవబోతున్నారు. ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన దౌత్యపరమైనటువంటి సంబంధాల గురించి కూడా మాట్లాడుకుంటారు. మరీ ముఖ్యంగా ఈరోజు భేటీ గల ప్రధాన కారణం ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలకడానికి కోసం మాత్రమే. ఆ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుందట. అయితే ట్రంప్ ఇటీవల కాలంలో ఒక ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను రష్యాతో మీటింగ్ తర్వాత చెప్తాను, ఇండియా పైన టారిఫ్ తగ్గించాలా పెంచాలా, ఎలా జరగాలి ఏంటి అనేది రష్యా అధ్యక్షుడితో భేటీ తర్వాత చెప్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చాడట. ఎందుకు రష్యాతో భారత్తో ఉన్నటువంటి టారిఫ్ ఒప్పందం ఏంటి, అసలు ఆ భేటీకి దీనికి ఏం సంబంధం అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పారట అంటే, మాస్కో నుంచి అంటే రష్యా నుంచి ద సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ కన్స్యూమర్గా ఇండియా ఉంది. ఎప్పుడైతే ఇండియా పైన నేను టారిఫ్ని పెంచానో, సో ఇండియాపై టారిఫ్ పెంచడం కారణంగా రష్యా ఒక అడుగు తగ్గి నాతో భేటీకి సిద్ధమైంది. ఇప్పుడు కూడా నేను ఉన్న పలంగా రష్యా భేటీకి సిద్ధమైనని చెప్పి నేను టారిఫ్ని కనుక మళ్ళీ తగ్గిస్తే మళ్ళీ వెనుదిరిగిపోవచ్చు, రష్యాకి మళ్ళీ కొమ్ములు రావచ్చు. కాబట్టి భారత్ని తొక్కి పెడితేనే రష్యా దారిలోకి వస్తుందనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారట. సో భారత్ పై సుంకాల విషయం పైన ఆయన ఈ రకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో రష్యా నా దగ్గరికి రావాలి, నాకు చర్చలతో పాల్గొనాలి, చర్చలు సానుకూలంగా ఉంటేనే భారత్ పైన టారిఫ్ని 50% నుంచి నేను తగ్గిస్తాను, కొంత అందరి దేశాల్లాగే కొంత సామరస్యంగా మాట్లాడతాను, లేదు కాదు కూడదు అనుకుంటే డెఫినెట్గా ఇంకింత టారిఫ్ పెరుగుతూ ఉంటుంది, ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ఈ రకంగా మాట్లాడుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అయితే మరి కాసేపట్లోనే అలస్కా వేదికగా పుతిన్తో ట్రంప్ భేటీ అవబోతున్నారు. అలస్కా వేదికగా ఈ భేటీ చాలా ఉత్కంఠ పరిణామాల మధ్య జరుగుతోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఈరోజు జరిగేటువంటి ఈ భేటీ చాలా ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. మరి నిజంగా ఆ యుద్ధం ఆగుతోందా, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ట్రంప్ మాట్లాడిన మాటలు ఏంటంటే, he noted that additional tariffs imposed against India essentially took them out of buying oil from Russia. సో ఈ రకంగా అదనపు టారిఫ్ని విధించడం అనేది రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలుని తగ్గించుకునే విధంగా ఇండియా ఆలోచన చేసింది. సో ఆ ఆలోచన నేపథ్యంలోనే రష్యాకి ద సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్గా ఉంది కాబట్టి ఇండియా తమ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేస్తే మాకు ఆర్థికంగా నష్టం చేకూరుతుందని భావించే డొనాల్డ్ ట్రంప్ అంటే నాతో భేటీకి సిద్ధమైంది రష్యా అధ్యక్షుడు పుతిన్, లేదనంటే భేటీకి జరగకపోయేది. సర్టెన్లీ వెన్ యూ లూజ్ ఎ సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆయన ఏం చెప్తున్నారంటే, వెన్ యూ లూజ్ ఎ సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ యు ఆర్ ప్రాబబ్లీ గోయింగ్ టు లూజ్ యువర్ ఫస్ట్ లార్జెస్ట్ కన్స్యూమర్. ఐ థింక్ దట్ ప్రాబబ్లీ హ్యాస్ ఎ రోల్. సో ఎప్పుడైతే నువ్వు రెండో లార్జెస్ట్ కన్స్యూమర్ని కోల్పోతున్నామో అప్పుడే మొదటి కన్స్యూమర్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిటి ఆలోచించిన తర్వాతే రష్యా ఈ నిర్ణయానికి వచ్చింది, రష్యా నాతో భేటీకి సిద్ధమైంది అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నమాట. అలస్కా వేదికగా మరి కాసేపట్లోనే భేటీ జరగబోతోంది. అలస్కా వేదికగా ఈరోజు కాసేపట్లో భేటీ ప్రారంభం కాబోతోంది. మరి ఆ భేటీలో ఇరు దేశాధినేతల మధ్య ఎటువంటి చర్చలు జరుగుతాయి, రష్యా ఉక్రెయిన్ వార్కి ఎటువంటి ముగింపు పలుకుతుందో చూడాలి. అయితే మన పైన గతంలో 25% ఆ టారిఫ్ని పెంచుతూ 50%గా ఆయన దాన్ని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి 50% టారిఫ్ అమలవుతోంది భారత్ పైన. సో ఈ మధ్యలోనే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ వాంట్ దట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కుడ్ ఇంపోజ్ అడిషనల్ సెకండరీ టారిఫ్స్ ఆన్ ఇండియా. ఒకవేళ కనుక ఈ చర్చలు కనుక సఫలీకృతం కాకపోతే, చర్చల్లో కనుక సానుకూలత రష్యా చూపించకపోతే ఇంకింత మరింతగా ఇండియాపై టారిఫ్ పెంచుతాం, మరింతగా ఇండియాపై టారిఫ్ పెంచుతామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సెక్రటరీ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ చెప్తున్నటువంటి మాట కనబడుతున్నాయి. సో అలస్కా టాక్స్ వీ హ్యావ్ పుట్ సెకండరీ టారిఫ్ ఆన్ ఇండియాస్ ఫర్ బయింగ్ రష్యన్ ఆయిల్ అండ్ ఐ కుడ్ సీ ఇఫ్ థింగ్స్ డోంట్ గో వెల్, మంచి జరగకపోతే దెన్ శాంక్షన్స్ అండ్ సెకండ్ టారిఫ్స్ కుడ్ గో అప్, ఇవి మరింతగా పెరుగుతాయి. స్కాట్ బీసెంట్ ఈ విషయం పైన మాట్లాడుకొచ్చారు. ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ అంశాలపైన సమాధానం చెప్పారు. ఒకవేళ కనుక ఇంకా మరింతగా ఈ చర్చలు సఫలీకృతం కాకపోతే ఇంకా పెంచుతూనే ఉంటాం, ఇంకా భారత్ పైన అధిక భారాన్ని మోపుతూనే ఉంటామని చెప్పి అమెరికా మాట్లాడుతోంది.
The Trump administration, while imposing tariffs, has accused New Delhi of indirectly funding Moscow's war in Ukraine. అయితే ఎందుకు రష్యా ఆయిల్ కొనుగోలని ఆపకపోతే భారత్పై టారిఫ్ పెంచుతానని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు అనేటువంటి విషయం పైన అమెరికన్ అధికారులు, అమెరికన్ ప్రెస్ సెక్రటరీ, అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ, అమెరికా వైట్ హౌస్ నుంచి ఎటువంటి ప్రకటన వచ్చిందంటే కనుక డైరెక్ట్గా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగా రష్యా ఆ పూర్తి ఆర్థిక వనరులన్నింటినీ కూడా యుద్ధానికే ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధానికే ఖర్చు చేస్తోంది. యుక్రెయిన్పై యుద్ధం చేయడం కోసం మాత్రమే ఈ నిధులన్నింటినీ సమకూరుస్తోంది. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక మానసిక రుగ్మతతో ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హీ షుడ్ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ సంథింగ్. సో భారతీయ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం రష్యాతో బిజినెస్ చేస్తున్నాం. మనం బిజినెస్ చేయడం వల్ల మనకు ఆయిల్ వస్తుంది, రష్యాకి డబ్బులు ఇస్తున్నాం. ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి ఎక్కడ ఖర్చు చేసుకుంటే మనకేంటి? ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి ఎక్కడ ఖర్చు చేసుకుంటే మనకేంటి? ఎలా తగలబెడితే మనకేంటి? సో జనరల్గా మనం ఏ అండ్ బి పర్సన్స్ ఉన్నారంటే, బి పర్సన్ ఏ పర్సన్ దగ్గర ఒక బిజినెస్ చేస్తున్నాడు, దానికి ప్రతిఫలంగా ఆయన ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు, ఏకి డబ్బులు ఇస్తున్నాడు అంటే ఏ అనే పర్సన్ ఆ డబ్బులను ఉపయోగించి ఏ నానా తందన ఆడితే మనకేంటి, దానివల్ల ఏమైనా క్రైమ్ చేస్తే మనకేంటి, ఒక యుద్ధం చేస్తే మనకేంటి, ఏ రకంగా పోతే మనకేంటి? మనకు రావాల్సిన ప్రోడక్ట్ నాకు ఏ దగ్గర చాలా తక్కువ మొత్తంలో తక్కువ ధరకే నాకు వస్తుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా తక్కువ వచ్చేటువంటి వారి దగ్గరికే వెళ్తారు. కాబట్టి బి తక్కువ వచ్చేటువంటి ఆ ఏ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. ఆ రకంగానే రష్యా నుంచి మనకు వచ్చినటువంటి ఆయిల్ ధర వేరే దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయడంలో ఎటువంటి తప్పు లేదు. భారతదేశానికి, భారతదేశ ప్రజలకి చాలా లాభసాటిగానే జరుగుతోంది. వేరే దేశాలతో పోలిస్తే ఇక్కడ రష్యా నుంచి మనం కొనుగోలు చేయడం మూలంగా కొంత బెటర్గానే ఇక్కడ ఆయిల్ కన్సంప్షన్, ఆయిల్ రేట్స్ అనేది కూడా కంట్రోల్లో ఉంటూ ఉన్నాయి. లేదు కాదు కూడదనుకొని వేరే దేశాల దగ్గర వెళ్ళినా, అమెరికా లాంటి దేశాల దగ్గర వెళ్ళినా కూడా ఒక బ్యారెల్ ధర $85 నుంచి $90. మరి అంత ఖర్చు చేసి మనం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా? సో అందుకే చాలా తక్కువ ధర ఉన్నటువంటి రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రష్యా నుంచి కొనుగోలు చేయడం వల్ల మూలంగా ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఉక్రెయిన్కి వాడుతోంది. కాబట్టి మీరు రష్యా నుంచి కొనుగోలు ఆపేయండి. దానికి ప్రతిఫలంగా అమెరికా నుంచి కొనుగోలు చేస్తారా, ఇతర వేరే దేశాల నుంచి కొనుగోలు చేస్తారా, అది మీ ఇష్టం. కానీ రష్యా నుంచి కొనుగోలు ఆపేయండి అనే రకంగా బలవంతంగా మనపై ఒక కుట్ర పన్ని, కుయుక్తులు పన్ని టారిఫ్ పెంచేస్తూ వెళ్తున్నారు ఈ మానసిక రుగ్మతతో బాధపడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్, ఒక మ్యాడ్ మ్యాన్. సో ఇప్పుడు అన్ఫేర్, ఇక్కడ ఇండియా హ్యాస్ కాల్డ్ ద మెజర్స్. ఇవన్నిటిని కూడా ఇండియా ఏం చెప్తోందంటే దీస్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వెరీ అన్ఫేర్, అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్. ఇందాక చెప్పాను కదా, మనం బిజినెస్ ఎక్కడ చేస్తాం అనేది మన ఇష్టం. ఆ బిజినెస్ చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏ అక్రమానికి పాల్పడితే మనకేంటి? మనకు వచ్చిన ప్రోడక్ట్, మనకు ఆ ప్రోడక్ట్ సరిగ్గా ఉందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ అందుకే ఇండియా ఏం చెప్తోందంటే దట్ స్టెప్స్ టేకెన్ బై ద అమెరికన్ గవర్నమెంట్ అండ్ డొనాల్డ్ ట్రంప్ వర్ unfair, unjustified and unreasonable and defended its oil imports as a matter of national energy security. సో ఇతర దేశాల్లో యుద్ధం జరగడానికి భారతే కారణం, భారత్ ఆయిల్ కొనుగోలే కారణం అనే రకంగా మాట్లాడడం అనేది డొనాల్డ్ ట్రంప్ విఘ్నతకే మనం వదిలేయాలి. డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చికి పరాకాష్ట అని చెప్పి భారత్ అంటోంది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో జరిగేటువంటి ఆ యుద్ధం ఆపాలన్న అంశం కానివ్వండి, అమెరికా డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ రష్యాకు సంబంధించినటువంటి దౌత్యపరమైన సంబంధాల విషయంలో జరిగేటువంటి చర్చలు కానివ్వండి, ఇవన్నీ కొలిక్కి వస్తే ఓకే. కానీ ఇవన్నీ కొలిక్కి రాకుండా ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తామనుకుంటే కనుక డెఫినెట్గా ఇంకా టారిఫ్ పెంచుతూనే పోతాం. ఇంకా మేము భారత్ పైన మరింతగా టారిఫ్ పెంచుతాం. సెకండరీ టారిఫ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికీ 25% ఆల్రెడీ అమలు అవుతుండగా మరో 25% పెంచి మొదటి టారిఫ్ అమలు చేశారు. ఇప్పుడు రెండో టారిఫ్ కూడా సిద్ధమవుతోంది అని చెప్తున్నారు ఆయన. సో ట్రంప్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్, ఇప్పుడు పుతిన్తో భేటీ అవుతున్న నేపథ్యంలో ఆయన చాలా బిలీఫ్గా ఉన్నాడట. ఇలాగైనా కూడా యుద్ధాన్ని ఆపే అవకాశం నాకు మాత్రమే ఉంది, యుద్ధాన్ని పూర్తిగా నేను కొలాప్స్ చేస్తాను రకంగా ఆయన మాట్లాడుతున్నారట. సో ఐ బిలీవ్ నౌ Putin convinced that he is going to make a deal. I think we are going to find out. ఆయన ఏమంటారంటే మేము ఇద్దరం కలిసి ఆ యుద్ధాన్ని ఆపబోతున్నాం అనే రకంగా పదే కోట్ చేస్తూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday. Yes, they will. Yeah. What will the consequences there will be be? consequences. Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes.
If Vladimir Putin does not agree to stop the war after your meeting on Friday, Yes, they will. Yeah. what will the consequences There will be be? consequences. Sanctions, tariffs? There will be, I don't have to say, there will be very severe consequences, yes. If Vladimir Putin does not రైట్, రష్యా ఒప్పుకుంది కాబట్టి ఇప్పటికీ మేము ఇండియా పైన టారిఫ్ పెంచడానికి కొంతసేపు పాటుగా రిలాక్సేషన్ ఇస్తున్నాం. లేదంటే ఈ పాటికే ఇండియా పైన మరింతగా టారిఫ్ పెరిగేది, మరో 25% అంటే 75%గా టారిఫ్ అమలయ్యేది. ఇది డెఫినెట్గా మనకేం నష్టం అని అంటే, కొంత అమెరికాలో మన బిజినెస్ ఏమైనా కనుక ఉంటే, ఎక్స్పోర్ట్స్ ఏమైనా కనుక ఉంటే వాటిలో అత్యధిక ధరల కారణంగా అక్కడ ప్రజలు కొనడం మానేస్తారు. కానీ ఎంత ధరలు పెరిగినా తిండి ఆపరు కదా, తినడం ఆగరు కదా, తినడం ఆగదు. కాబట్టి డెఫినెట్గా అంతో కొంత ఇచ్చి డెఫినెట్గా ఇండియా ప్రొడక్ట్స్ కొనాల్సిందే. ఇండియా నుంచి ద మోస్ట్ ఎక్స్పోర్ట్స్ జరిగేవి ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్. మనం ఆహార పదార్థాలని అమెరికాకి ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం, అమెరికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ సిచ్యువేషన్లో ఉదాహరణకి నేను మళ్ళీ బనానా, అరటి పండుకి సంబంధించిన ఉదాహరణ ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటున్నాను. మన దగ్గర డజన్ అరటి పండ్లు ఈరోజు ధర నాకు తెలిసి 50 నుంచి 60 రూపాయలు. సో డజన్కి 12 వస్తాయి. అదే అమెరికాలో డజన్ అరటి పండ్ల విషయానికి వస్తే కొన్ని డాలర్ల పలుకుతుంది. ఒక సింగిల్ అరటి పండు విషయాన్ని చెప్తున్నాను నేను. ఒక సింగిల్ అరటి పండు ధర $1 పలుకుతోందట. ఒక సింగిల్ అరటి పండు ధర, ఒక అరటి పండు రైట్, ఒక్క అరటి పండు ధర సుమారుగా $1 పలుకుతోందట. అంతటి స్థాయిలో. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాల్మార్ట్ అనే సంస్థ ఆ ధరలు పెంచేసింది అరటిపండు విషయాల్లో. ఆ తర్వాత అత్యధికంగా వరల్డ్ మొత్తంలో కూడా అరటిపండ్లు ప్రొడక్షన్ జరిగేది, అరటిపండ్లకు సంబంధించి పంట పండించేది భారత్లోనే. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అమెరికా నుంచి అమెరికా దేశాలు వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎవరైనా కనుక అమెరికా దేశస్తులు అక్కడ అరటిపండు కనుక కొనుగోలు చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం టారిఫ్ పెంచిన విధానం కానివ్వండి, వాల్మార్ట్ చేసిన హైక్ విధానం కానివ్వండి, ఒక్క అరటిపండు ధర 80 రూపాయలు. ఒక్క అరటిపండుకి వాళ్ళు వెచ్చించాల్సిన ధర 80 రూపాయలు. మన దగ్గర 80 రూపాయలు పెడితే డజన్ అరటిపండ్లు వస్తాయి. అంటే దీంతో ఏమైంది? కొరివితో తలగొక్కున్నాడు డొనాల్డ్ ట్రంప్. కొరివితో తలగొక్కొని అనవసరంగా రాద్ధాంతం తీసుకొచ్చుకొని అక్కడి ప్రజల యొక్క పొట్టగొట్టాడని చెప్పొచ్చు. సో ఇంకా ధరలు పెరుగుతాయట, ఇంకా పెంచుతానని చెప్తున్నాడు. ఈరోజు పుతిన్ అండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని కనుక ఆపితే సరే, లేదు కాదు కూడదనుకోని ఇద్దరి మధ్య చర్చలు కనుక ఆ మంచి రిజల్ట్ కనుక రాకపోతే, మంచిగా కనుక జరగకపోతే ఇంకా భారత్ పైన టారిఫ్ పెంచుతారట. దమ్ముంటే ఈ పిచ్చి డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాల్సిందనంటే, రష్యాతో యుద్ధం పెట్టుకో. నీకు దమ్ముంటే, నీ గట్స్ ఉంటే రష్యాతో యుద్ధానికి దిగు. డైరెక్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇరాన్పై బాంబులు వేసావు కదా, అలా రష్యాపై వేసుకో. కానీ రష్యాతో బిజినెస్ చేస్తున్నందుకు భారత్పై ఈ పిచ్చితనం, ఈ వెర్రితనం, ఈ పనికిమాలతనం, ఈ రకంగా ప్రవర్తిస్తున్నామంటే నీ అంత దుర్మార్గుడు దుష్టుడు ఎవరు లేడని మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉన్నాయి. సో డెఫినెట్గా దానికి తగ్గట్టుగా సమాధానం దొరకబోతోంది. ఇక్కడ WTVMD ఒక కామెంట్ వచ్చింది. ఆయన ఏం చేశారంటే, డోంట్ వరీ మోదీ ఉన్నాడు, చూసుకుంటాడు, జై భారత్, జై మోదీ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కామెంట్ చేశారు ఆయన. సో మోదీ ఉన్నాడు, గతంలో మోదీ ఉన్నారు, ఇప్పుడు మోదీ ఉన్నారు. గతంలో ఇదే మోడీ గారు డైరెక్ట్గా ప్రధాని హోదాలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల బరిలో ఉంటే ఆయనకి సపోర్ట్ కూడా చేశారు, ఆయనకు ఓటేయమని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఏం చేస్తారంటే, ఆయనకి మంది లేకపోతే మన వాళ్ళు తన వాళ్ళు అనేది భేదాలు ఉండవు డొనాల్డ్ ట్రంప్కి. అంతా ఒక్కరే ఆయన మాట్లాడుతున్నారు. ఏకంగా మోదీని పక్కన కూర్చోబెట్టుకునే డైరెక్ట్గా భారత్ ఏమన్నా పెద్ద గొప్పనా, భారత్ ఏమన్నా సపరేట్ దేశమా, అన్ని దేశాల్లాగే భారత్ లాంటిది కాబట్టి సో భారత్ పైన టారిఫ్ విధించడాన్ని ఏమాత్రం వెనక్కి తగ్గను అనే రకంగా మాట్లాడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ ఒకరిని వదిలేస్తాడు, ఒకరిని చూసుకుంటాడు అనే దానికి ఏం పెద్ద తేడాలేం లేవు. బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్, ఎవరు ఏం చేసినా భారత్ అయితే మరీ ఇంత దిగజారిపోయి పాకిస్తాన్ మాదిరిగా డొనాల్డ్ ట్రంప్ ఏం ఆశిస్తున్నారంటే, పాకిస్తాన్ మాదిరిగా పూర్తిగా మోకరిల్లిపోయి పాకిస్తాన్ ఏ విధంగా అయితే డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళపై కూర్చొని నమస్కారం చేసిందో ఆ రకంగా తగ్గి ఉండాలేమో అని చెప్పి ఇతర దేశాలపైన కూడా పాకిస్తాన్ మీద, ఇరాన్ మీద చేసినట్టుగా చేయాలనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. మీరు పెట్టుకుంటుంది ఇండియాతో. మేము కనుక ఆహార పదార్థాలు ఇవ్వడం ఆపేస్తే అమెరికా ఆకలితో అలమటించి వేరే దగ్గర కొనుగోలు చేస్తే చేయండి, వేరే దగ్గర కన్స్యూమ్ చేయొచ్చు, వేరే దగ్గర నుంచి కొనుగోలు చేయొచ్చు. కానీ కంపారిటివ్లీ భారత్తో పోలిస్తే అక్కడంత క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఫుడ్ దొరకదనేది మాత్రం చాలా స్పష్టం. ధాన్య భాండాగారం అంటూ ఉంటారు నా భారతదేశాన్ని. సో నా భారతదేశంతో పెట్టుకున్న ఎవడైనా సరే, డెఫినెట్గా ఎవడైనా సరే వానికి అంతం వాడంతటా వాడే
ఒక రకంగా చెప్పాలంటే తనంతట తాను ఒక గోతు తీసుకొని గోతులో పడ్డట్టుగా భావించాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అదే అయిపోయింది. మరి రోజు అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఏం జరుగుతుందో కొంత ఉత్కంఠ రేపుతోంది. మరి నిజంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా ఒప్పుకుంటుందా? ఉక్రెయిన్ కూడా దానికి అంగీకారంగా ఉంటుందా? రష్యాపై దాడి చేయకుండా ఆపుతుందా? డొనాల్డ్ ట్రంప్ తో పుతిన్ భేటీ ఎలా జరుగుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం డొనాల్డ్ ట్రంప్ పైన అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.